మాజీ సీఎం జగన్ సతీమణి భారతిరెడ్డి పిఏ అరెస్ట్ అయ్యారు. భారతిరెడ్డి అండతో గత 5 ఏళ్లుగా సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వర్ర రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జగన్ భారతి అండదండలతో రవీంద్రారెడ్డి రెచ్చిపోయాడు. టీడీపీ జనసేన అధినేతలు మహిళా నాయకులతో పాటు జగన్ తో విభేదించిన పాపానికి ఆయన చెల్లెలు షర్మిలారెడ్డి, వివేకానందరెడ్డి కుమార్తె సునీతలపైన రవీంద్రారెడ్డి దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. సభ్యత ఉన్నవారెవరూ చదవడానికి వీల్లేని భాషలో అతడి పోస్టులు ఉండేవి. షర్మిలపై చండాలపు పోస్టులు పెట్టిన రవీంద్రారెడ్డిని పులివెందులలో వైఎస్ఆర్ అభిమానులు తన్నేందుకు సిద్ధమయ్యారు. భయపడి అబ్బే అదంతా మార్ఫింగ్ అంటూ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసి డ్రామాకు తెరతీశాడు. అతడి నీచ భాషను సహించలేక వివేక కుమార్తె సునీత హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. చాలా వరకు మహిళా నేతల్నే రవీంద్రారెడ్డి టార్గెట్ చేశాడు. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉండవల్లి అనూషపై అనుచిత వ్యాఖ్యలతో హల్చల్ చేశాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులు, టీడీపీలోని మహిళా నేతలను దారుణంగా ట్రోల్ చేశాడు. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఒక జనసేన బీసీ నాయకురాలపై నీచమైన వ్యాఖ్యలు చేశాడు. వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుత హోంమంత్రి అనిత అప్పట్లో అతనికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. రవీంద్రారెడ్డి, ఇప్పుడు నువ్వు పులివెందులలో దాక్కోవచ్చు. టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. రేపంటూ ఒకటి ఉంటుంది. నీ పాపాలకు వడ్డీ మీద వడ్డీ చెల్లిస్తామని హెచ్చరించారు. అన్నట్లుగానే కాలం తిరగబడింది. వర్ర రవీంద్రారెడ్డికి గడ్డు కాలం ఎదురైంది. అతనిపై గతంలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన పోలీసులు నిన్న పులివెందుల కదిరి మధ్యలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.